ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఇప్పుడు మనవి? గ్రేట్ అండి. గ్రేట్ క్వెషన్ అడిగారు. యాక్చువల్‌గా ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందే. చాలా మంది కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. మాకు ఒకటే ఛానెల్ ఉందేమో అనుకుంటారు గానీ, రైట్. జంజాయి బడ్డీ ఛానెల్ అనేది పాత ఛానెల్. అది యాక్చువల్లీ బ్లాక్ అయిపోయింది. ఆ! ఆ బ్లాక్ అయిపోయినాక ఏం చేస్తామంటే, ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అనే ఒక కామెడీ ఛానెల్ స్టార్ట్ చేస్తాం. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ. ఓకే. అది ఫోఫా ఫన్ ఏంటంటే ఫోర్ ఫర్ ఫన్. ఓకే. అయితే దాన్ని స్పీడ్‌గా ప్రొనౌన్స్ చేస్తే ఫోఫా ఫన్ వస్తదన్నమాట. రైట్. సో ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అని పెట్టాము. ఆ పేరుతోటి కామెడీ ఛానెల్ ఉంది. అది దాని తర్వాత ఈ జీవిత విలువలు నేర్పించే ఒక ఛానెల్ ఉంది. రైట్. జీవితం అంటే ఇదేగా ఛానెల్ పేరు. ఇది సెకండ్ ఛానెల్ అండి మాది. ఓకే. అండ్ థర్డ్ ఛానెల్ వచ్చేసి ఈ భక్తి గురించి ఒకటి స్టార్ట్ చేస్తాం ఛానెల్. రైట్. మన పరంపర పేరు దాంది. పరంపర అని మీరు సర్చ్ చేసినా వచ్చేస్తుంది. రైట్. దాంట్లో గౌతమి మాక్సిమం తను పిల్లల్ని కూర్చోబెట్టేసి చిన్న చిన్న కథలు చెప్పేసి ఓకే. ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట. Okay. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే కథల త్రూవే మనము వాళ్ళలో మనం చేంజెస్ తీసుకురావచ్చు. రైట్. సో ఇప్పుడున్న పిల్లలకి ఆ చిన్న చిన్న కథలు చెప్పి వాళ్ళు బాగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. దాంతో చాలా మందిలో మార్పుని చూడగలుగుతున్నారు. కమెంట్స్ వాళ్ళు పెడుతుంటారు అనమాట. మేము Okay. అసలు ఇట్లా రాగానే మా వీడియోస్ ఫార్వర్డ్ చేసేస్తాం మా పిల్లలకి, మేము చూడండి అని చెప్పేసి అని. సో ఈ 3 ఛానల్స్ ఉన్నాయి. Okay. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ, జీవితం అంటే ఇదేగా, అండ్ మన పరంపర. ఓకే. 3 ఛానల్స్ ఉన్నాయండి.